రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మొత్తం ఊరు వాడ పల్లె అంతా కూడా సంక్రాంతి శోభతో కలకలలాడుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అయితే కనబడుతుందని చెప్పాలి. నిన్నటి వరకు పట్టణాల్లో ఉన్నటువంటి మొత్తం పల్లెబాట పట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంక్రాంతికి అయితే తమ ఇళ్లకు రావడమే కాకుండా ఈ యొక్క గ్రామాలు అన్ని ఈ యొక్క కొత్త అల్లుళ్లతోని కోడి పందాలతో మొత్తం సందడి వాతావరణం అయితే నెలకొంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రధానంగా సంక్రాంతికి పెట్టింది పేరు. అలాగే ఈ యొక్క సంక్రాంతి అనగానే మనకి ఈ యొక్క మగువలు అయితే ఈ యొక్క ముగ్గులు గొబ్బమ్మలతో సందడి చేస్తుంటే పౌరుషానికి ప్రతిష్టగా చెప్పుకునేటువంటి ఈ యొక్క కోడి పందాలు ఉభయ గోదావరి జిల్లాలోనే ఈ యొక్క కోడి పందాలు అయితే సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. సంక్రాంతి వేడుకలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఏ విధంగా జరుగుతున్నాయి, అలాగే భోగి మంటలతో మొదలైనటువంటి సంక్రాంతి వేడుకలు కనుమ వరకు ఈ యొక్క రైతుల పండుగ ఏదైతే రైతులు ప్రథమసారిగా పంట చేతికి వచ్చిన తర్వాత జరుపుకునే పండుగనే ఈ యొక్క సంక్రాంతి పండుగ అంటుంటారు. అటువంటి పండుగ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఏ విధంగా జరుగుతుంది? పంట చేతికి రాగానే జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ కావడంతోనే మొత్తం పల్లెలన్నీ కూడా సందడి వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ప్రతి ఒక్క సందడి వాతావరణం ట్రెడిషనల్ డ్రెస్ లో ప్రతి ఒక్కరు కూడా దర్శనమిస్తుంటారు. ఏదైతే పండగ ఈ యొక్క సంక్రాంతి పండగకి ఈ యొక్క పశువుల పండుగ కూడా పిలుచుకొస్తుంటారు. అటువంటి పండగ నాడైతే సరదాగా ఎడ్ల బండిల మీద ఈ యొక్క మగువలు ఏదైతే ఆ అమ్మాయిలు అయితే సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఎడ్ల బండిల్లో ఎక్కి సరదాగా ఊరు వాడ అంతా కూడా సరదాగా తిరుగుతుంటారు. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పచ్చని ఈ యొక్క పంట చేలల్లో కూడా అమ్మాయిలు సరదాగా ఉయ్యాలలు కడుతూ ఊగుతూ ఈ విధంగా సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సంక్రాంతి శోభ ఈ విధంగా కనపడుతుందని చెప్పాలి. ఇప్పుడంతా కూడా కాలం మారిపోతుంది, కానీ సంక్రాంతి ఈ యొక్క సంప్రదాయాలన్నీ కూడా కనుమరుగవుతున్న రోజుల్లో కూడా ఇంకా తూర్పు గోదావరి జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఇంకా అంబరాలని అంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం మంది అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా చాలా సందడి చేస్తున్నారు. అమ్మాయిలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు సంక్రాంతి వేడుకలు ఏ విధంగా జరుపుకున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏంటి ఎలా జరుపుకున్నారు సంక్రాంతి వేడుకలు మీరు? ఏంటి సంక్రాంతి అంటే ఏంటి? సంక్రాంతి మర్చిపోతున్నారు, అంతా ట్రెడిషన్ మారిపోతుంది, అంతా కూడా జనరేషన్ మారిపోతుంది. కానీ ఇంకా సంక్రాంతి వేడుకలు ఏ విధంగా పల్లెల్లో కనపడుతుంది అనుకోవచ్చు? ఇక్కడ ఇప్పుడు ప్రతి ఇయర్ పైడాక్రాంతి చాలా గ్రాండ్ గా చేస్తారు సార్. ఎప్పుడు పిల్లలకి ఎప్పుడు ట్రెడిషన్ అది తెలియడం కోసం ప్రతి ఒక్కటి ఇక్కడ చేస్తారు. హట్స్ వేయడం అంటే పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటి వివరంగా చెప్తారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడింటి విశిష్టతల్ని అన్నిటినీ పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరికీ తెలియాలని చెప్పి కాలేజ్ వాళ్ళ తరపున ఇలా పైడాక్రాంతి సెలబ్రేషన్ చేస్తారు. అప్పుడు ప్రతి ఒక్కరు ట్రెడిషనల్ గా వస్తారు. ప్రతిదీ భోగి ఎందుకు చేసుకుంటాం, కనుమ ఎందుకు చేసుకుంటాం, సంక్రాంతి ఎందుకు చేసుకుంటాం ఇప్పుడున్న జనరేషన్ తెలియాలని చెప్పి మెయిన్ ఎయిమ్ గా కాలేజ్ లో సెలబ్రేట్ చేస్తారు సార్. ఓన్లీ కాలేజీలోని వాటిలో సెలబ్రేట్ చేసుకుంటారు లేదా ఇంటికాడ కూడా ఈ విధంగా ఉంటుందా మీ పల్లె వాతావరణం ఊరిలో కూడా? ఎక్కడ కోనసీమలో ఎక్కడ చూసుకున్నా, ఈస్ట్ గోదావరి ఎక్కడ చూసుకున్నా కోడి పందాలతో కొత్త అల్లుళ్ళతో మొత్తం అంతా ఇలానే ఉంటుంది. ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడప చూసినా అలాగే సంక్రాంతి సంబరాలు చేసుకుంటూనే ఉంటారు. కోనసీమ అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే కోనసీమ ఉంటది. ఎక్కడ చేయని ప్రబల తీర్థం కూడా చేస్తారు. ఈ రోజు కాలేజ్ లో అది కూడా ఏర్పాటు చేశారు సార్. చాలా బాగా జరుపుకుంటాం సరే. ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఉంటది, ఈ విధంగానే జరుపుకుంటాం సరే. ప్రతి సంవత్సరం మేము పల్లెటూరు వాతావరణాన్ని అందరికి చూపిస్తూ మన విలువల్ని ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్నాం సార్. ఇప్పుడున్న ట్రెడిషన్ ప్రకారం అందరూ మన విలువలను మర్చిపోయి వెళ్తూ ఉంటున్నారు. ఈ కాలేజ్ ఏంటంటే మన విశిష్టత ఇది, మనం పుట్టిన కాడి నుంచి ఈ విధంగా ఉంటుంది అన్న విలువల్ని ఈ కాలేజ్ నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తుంది. అందుకే కాలేజీకి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. భోగి అంటే ఏంటి, అలాగే మొత్తం సంక్రాంతి అంటే ఇవన్నీ కూడా తెలుసా మీకు? తెలుసు. మన ఇంట్లో పాత వస్తువులన్నిటినీ కాల్చేసి ఇక్కడి నుంచి నూతన వస్తువులతో అలాగే మన గతంలో జరిగిపోయిన గతాన్ని అక్కడే బూడిద చేసి కొత్తగా సాగాలని చెప్పి భోగి చేస్తాం సార్. అలాగే అప్పుడే పుట్టిన పిల్లలకి భోగి పళ్ళతో మనం వేసి వాళ్ళకి బాగుండాలని చెప్పి దీవిస్తూ ఉంటారు సార్. ఈ సంక్రాంతి రోజుల్లో దొరికే భోగి పళ్ళతో వేయడం వల్ల పిల్లలకి ఆరోగ్యపరంగా కూడా మంచిదని వేస్తూ ఉంటారు సార్.
సంక్రాంతి వేడుకలు అయితే ఈ యొక్క సంబరాలన్నీ కూడా అంబరాన్ని అంటే విధంగా కూడా గోదావరి జిల్లాలో జరుగుతున్నాయి. కోనసీమ జిల్లాలో ఈ యొక్క సంక్రాంతి వేడుకలు ఈ యొక్క ఏ విధంగా జరుగుతుందో చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలు అయితే ఈ యొక్క ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకుని అలాగే ఊరు కూడా ఎడ్ల బంధాలతో ఈ విధంగా ఆ సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు ఉంది. మనకి హరిదాసు కీర్తనతో మొదలయ్యే సంక్రాంతి సంబరాలు అలాగే భోగి మంటలు రగులుతుంటాయి. భోగి మంట అంటే మనందరూ కూడా తెలిసిందే. భోగి మంటలు అలాగే మనకి పక్కన ఏదైతే పాత వస్తువులన్నీ కూడా పాతవన్నీ కూడా మర్చిపోయి అలాగే ప్రతిదీ నూతనం అవ్వాలంటూ పాత వస్తువులన్నీ కూడా ఇదే భోగి మంటలో వేస్తారు. మన భోగి మంటలు చూడొచ్చు. ఆ భోగి మంటల్లో వేసి పాత వస్తువులు కావచ్చు భోగి పిడకలు వేసి ఈ యొక్క సంబరాలు సరదాగా జరుపుతుంటారు. మనం చూడొచ్చు. పక్కన ఈ విధంగా భోగి మంటలు వేసిన తర్వాత అందులో భోగి పిడకలు వేస్తున్నారు. భోగి పిడకలు వేసి అలాగే ఇక్కడ ఏదైతే కాలేజీ విద్యార్థులందరూ కూడా సాంప్రదాయంగా ఏదైతే మనకి గిరిజన నృత్యంతో సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు మనం పక్క చూడొచ్చు. ఈ విధంగా భోగి మంటలు వేసి ఈ యొక్క సాంప్రదాయంగా ఏదైతే గిరిజన నృత్యానికి పెట్టింది పేరు మనకి అరకు ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క గిరిజన నృత్యాలు చూస్తున్నాం. అటువంటి గిరిజన నృత్యాలు ఈ యొక్క ప్రదేశం ఏదైతే భారతీయ సాంప్రదాయం ప్రకారంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క తెలుగు సాంప్రదాయంలో జరుపుకున్నటువంటి సంక్రాంతి పండుగల్లో జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క సంక్రాంతి వేడుకల్లో ఈ విధమైనటువంటి గిరిజన నృత్యాలు కూడా చేసి అందరినీ కూడా కాలేజీ విద్యార్థులతో ఆదరిస్తున్నటువంటి నృత్యాలు చూడొచ్చు. ఈ భోగి మంటలతో మొదలైనటువంటి సంక్రాంతి సంబరాలు ఈ విధంగా అంబరాన్ని అంటే విధంగా ప్రతి పల్లెల్లోనూ కూడా గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలను అంబరాన్ని అంటే విధంగా జరుగుతుంది కాకుండా కోడి పందాలు కూడా నిర్వహిస్తుంటారు. సాంప్రదాయంగా అంటే కోడి కట్టకుండా సాంప్రదాయాలు చూస్తారు. ముఖ్యంగా ఈ యొక్క గోదావరి జిల్లాలో భోగి మంటలు అయితే వేసిన తర్వాత ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. భోగి మంటల తర్వాత మనకి ఇంకా ఈ యొక్క సంప్రదాయ నృత్యాలు ఇదే చూడొచ్చు. మనం కూడా వేసే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా విద్యార్థులందరూ కూడా ఈ విధంగా ఏదైతే సాంప్రదాయ నృత్యాలు వేస్తూ ఈ విధంగా వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడొస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సరదాగా కాలేజీ విద్యార్థులు పాత సాంప్రదాయాలు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడంతా కూడా మారుతున్న టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మొత్తం కాకుండా సాంప్రదాయాలు తెలుగు సాంప్రదాయాలు కాపాడే విధంగా ఈ యొక్క భోగి మంటలు వేసి ఈ అందరూ కూడా కాలేజీ విద్యార్థులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సందడి చేస్తున్నటువంటి వాతావరణం మొత్తం ఈ యొక్క గోదావరి జిల్లాలో ప్రధానంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అంటే విధంగా జరుగుతున్నాయి మనం ప్రధానంగా చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.